స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్టాప్లపై సుంకాలను అమెరికా మినహాయించడంతో భారత్ నుంచి వాటిని ఎగుమతి చేసే సంస్థలకు మరింత కలిసి రానుంది. చైనాతో పోలిస్తే భారత్ నుంచి ఎగుమతి చేసే స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్టాప్లు అమెరికాలో 20% తక్కువకే లభించనున్నాయి. ప్రతీకార సుంకాలకు ముందే చైనాపై ట్రంప్ విధించిన 20% సుంకాలు ఇప్పుడు భారత్లో తయారీదారులకు కలిసి వస్తోంది. చైనాతో పోలిస్తే భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే ఐఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్టాప్లు 20% తక్కువ ధరకు లభించనున్నాయి. ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ ICEA ఈ విషయాన్ని వెల్లడించింది. స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను అమెరికా ప్రభుత్వం టారిఫ్ల నుంచి మినహాయిస్తూ శనివారం ప్రకటన వెలువరించింది. తద్వారా భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి చేసే ఈ వస్తువులపై ఎలాంటి పన్ను లేదు. కానీ చైనా నుంచి అమెరికాకు ఎగుమతి చేసే ఐఫోన్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు, వాచ్లపై ఇప్పటికీ 20% పన్ను అమలవుతోంది. భారత్తో పాటు వియత్నాంకు కూడా పన్ను మినహాయింపుల నుంచి ఉపశమనం కలిగింది. అంటే చైనాతో పోలిస్తే భారత్, వియత్నాం నుంచి ఎగుమతి చేసే ఐఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు 20% తక్కువ ధరకే అమెరికాలో లభించనున్నాయి. ఇది తయారీ పరంగా భారత్, వియత్నాంలకు ప్రయోజనకరంగా ఉంది. యాపిల్ ఐఫోన్ తయారీ యూనిట్లు భారత్లో అతిపెద్ద ఉపాధి కల్పనా వ్యవస్థలుగా ఉన్నాయి. అలాగే భారత్ నుంచి అతిపెద్ద ఎగుమతిదారుల్లో ఒక సంస్థగాను యాపిల్ ఉంది. ICEA ప్రకారం భారత్ నుంచి మొబైల్ ఉత్పత్తుల ఎగుమతులు 2024-25లో రికార్డు స్థాయిలో 2 లక్షల కోట్లకు చేరాయి. 2023-24తో పోలిస్తే ఎగుమతులు 55% పెరిగి 1,29,000 కోట్ల రూపాయలు వృద్ధి చెందాయి. భారత్ నుంచి స్మార్ట్ ఫోన్ ఎగుమతుల్లో ఒక్క ఐఫోన్ల విలువే 1,50,000 కోట్లు ఉన్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు చైనా, భారత్ లో ఐఫోన్ల ఉత్పత్తిపై పడింది. ఇప్పుడు వాటికి సుంకాల నుంచి మినహాయింపునివ్వడంతో ఊరట దక్కింది. ఈ నిర్ణయంతో అమెరికాలో తయారు కాని ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు తక్కువ ధరలకే దొరికే సౌలభ్యం ఏర్పడింది. చైనాపై విధించిన 145 సుంకాలు వీటి పరిధిలోకి రావని చెప్పినప్పటికీ దీర్ఘకాలంలో బీజింగ్ కు ప్రతికూల ప్రభావం తప్పదనే అంచనాలు వెలువడుతున్నాయి. భౌగోళిక, రాజకీయ ఘర్షణలు, అమెరికాలో వినియోగదారుల కోణంలో చూస్తే తయారీదారులకు భారత్ మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీర్ఘకాలంలో కూడా భారత్ నుంచి ఎగుమతులు లాభదాయకంగా మారే అవకాశం ఉంది. అమెరికా $250 బిలియన్ విలువైన స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ గూడ్స్ ను దిగుమతి చేసుకుంటోంది. వాటిలో 30% భారత్, చైనాల నుంచే ఎగుమతవుతున్నాయి. వీటి విలువ $12 బిలియన్ అని అంచనా. ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది. అమెరికా, చైనా వాణిజ్య సంబంధాల పరంగా చూసినా భారత్కే ఎక్కువ ప్రయోజనాలు కనిపిస్తున్నాయి.